హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. ఏంటో చెట్టు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ అమ్మాయి ఏంటి ఎప్పుడు చెట్లు చూపిస్తూనే ఉంటుంది అనుకుంటున్నారు కదా. అదేం కాదండి, ఇవాళ మా తమ్ముడిది మెహందీ ఫంక్షను. అందుకని ఇది గోరింటాకు చెట్టు అండి. గోరింటాకు కోసి రుబ్బుకొని మేము ఇప్పుడు పెట్టుకుంటాం, ఓకేనా? దీంతో పాటు 2 రకాల గోరింటాకులు అయితే ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? ఇదిగోండి, ఈ చెట్టు గోరింటాకు అయితే ఇప్పుడు నేను కోస్తున్నాను. ఇదిగోండి, మా తమ్ముడు హల్దీ ఫంక్షన్కి కూడా గోరింటాకు కోపిస్తున్నా. చూసారండి పవన్ ఎలా కోస్తున్నాడో. మా దగ్గర డ్రైవర్ వీడు గోరింటాకు వాడు నేర్పిస్తున్నా వీళ్ళకి. ఫేస్ అయితే దాచేసుకుంటున్నారు. హల్దీ ఫంక్షన్ స్టార్ట్. అని అనుకుంటున్నారా? కాదు, తీసుకొచ్చిన గోరింటాకు ఇలా వేరుతున్నాము. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, చూసారా ప్రీతి ఎలా పెడుతుందో పెళ్లి కొడుకు చేయికి గోరింటాకు. ఓన్లీ టూత్ పిక్తోనే ఇంత డిజైన్ వేస్తుంది ఈ అమ్మాయి. ఒకసారి హాయ్ చెప్పమ్మా ప్రీతి. అదిగోండి ఆ చేయి డిజైన్. మేమందరం అయితే కోనులతో పెట్టుకుంటాం. పెళ్లి కొడుకు కదా, కొంచెం స్పెషల్గా ఉండని ఆకుతోనే, ఓన్లీ న్యాచురల్. మా మరదల పిల్ల మా తమ్ముడికి అయితే కష్టపడి గోరింటాకు పెట్టేసిందండి. మీరందరూ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? పెళ్లి కొడుకు గోరింటాకు కంప్లీట్ అయిపోయింది. మా మదర్ పిల్ల కష్టపడుతూ పెట్టింది. ఇదిగోండి అమ్మాయి నిద్రపోతుంది ఇప్పుడు. బ్యాక్ ఇదిగోండి, ఎదురేమో న్యాచురల్గా గోరింటాకు, వెనకేమో ఆర్టిఫిషియల్ కోన్ డిజైన్. ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇది గోరింటాకే కదా? నేను 2వ రకం గోరింటాకు చూపిస్తాను కదా, అదేం లేదండి. ఇదిగోండి పంచదార, ఈ షుగర్తో మనం గోరింటాకు తీసుకుందాం. అది ఎలాగో చూపిస్తాను. ఇదిగోండి ఇలా పెయింట్ డబ్బా అయితే మా దగ్గర ఉందండి. దీన్ని ఇలాగా రౌండ్గా డబ్బాలో రౌండ్కి వేసుకోవచ్చు. మీకు కూడా అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక గిన్నె పెట్టుకుందాం. దానిపైన మూత పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసుకుందాం.
ఈ ఆవిరి బయటకు వెళ్ళకుండా ఇలా మూత అయితే పెట్టేసుకుందాం. కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని ఇది దీని మీద పెట్టేసుకోవడమే. మనం ఆ పంచదార వెళ్ళిద్ది కదండి, ఆవిరి దాంట్లో పడిద్ది. ఆవిరి తీసుకొని మనం గోరింటా పెట్టుకోవడమే. రెడ్ కలర్ కుంకుమ కలుపుకొని గోరింటా పెట్టుకుందాం. అది ఎలాగో చూపిస్తాను మీకు. ఇదిగోండి మన పంచదార గోరింటాకు ఇలా వస్తుంది. ఇది ఇలా వేరే గిన్నెలోకి పోసుకొని ఇట్లా రెడ్ కుంకుమ కలుపుకొని పెట్టుకోవడం. ఇది 3 రకం గోరింటాకు అన్నాను కదండి. ఇది కోన్ అండి, మీ అందరికీ తెలిసిందే కదా. మేమైతే కోన్ డిజైన్ పెట్టుకుంటాము. చేతులకి కోన్ డిజైన్ పెట్టుకొని కాళ్ళకేమో పంచదారతో తయారు చేశాను కదండి, అది పెట్టుకుంటాం. కొంతమంది ఏమో ఆకు రుబ్బుకున్నాం కదండి, ఆ గోరింటా పెట్టుకుంటాం. ఓకేనా, ఇదంతా మీతో షేర్ చేస్తామని చూపిస్తున్నాను, చూడండి. ఇదిగోండి మీకైతే కోన్ పెట్టడం చూపించాను కదా పెట్టుకోవడం. ఇప్పుడు తీసేసాక ఇలా అయితే పండింది. ఇద్దరు పాపలు చూసారు కదా ఎలా ఉంది, బాగుంది కదా. ప్లీజ్ కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మీ. బాయ్.